నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే శ్రీ ఏలూరి సాంబశివరావు తెలియజేశారు. ఈ రోజు క్యాంపు కార్యాలయంలో 67 మందికి 36,85,956 సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను లబ్దిదారులకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అందజేశారు. స్థానికంగా నిర్మించిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్దిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు. మళ్ళీ వ్యవసాయంలో వచ్చాడా కోడలు ఎవరు ఈ అబ్బాయికి ఎంతమంది చదువుతున్నారా ఏ స్కూల్ బస్సు వస్తుందా రోజు బడి మీద బస్సు రాదా? ఈరోజు మనకి ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి దాదాపు 60 మందికి సుమారుగా 38 లక్షల రూపాయలు ఈరోజు లబ్ధిదారులకు అందించడం జరిగింది. వారందరికీ ముఖ్యమంత్రి గారి తరఫు నుంచి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ కుటుంబాల నుంచి ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు కుటుంబాల తరఫు నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి మనం చూసినట్లయితే ఈ సంవత్సర కాలంగా మన పచ్చూరు నియోజకవర్గంలోని పేదలకి వైద్య ఖర్చుల నిమిత్తం 11 కోట్ల రూపాయలకు పైగా ఇప్పటికే లబ్ధిదారులకి చెక్కులు అందించడం జరిగింది. ఇది ఒక మహాయజ్ఞం లాగా, పవిత్రమైన కార్యక్రమం లాగా జరుగుతూ ఉంది. ఈరోజు నేను చాలా మందితో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది, చాలా శ్రమపడి కష్టపడి జీవితం అంతా నడుపుతున్న సమయంలో కష్టంతో వ్యవసాయమో లేకపోతే వ్యవసాయ కూలీగానో లేకపోతే చిన్న చిన్న వృత్తులు చేసుకొని జీవనం సాగిస్తున్న కుటుంబాల్లో ఏదైనా ఒక విపత్తు జరిగినప్పుడు అనుకోని ఉపద్రవం వచ్చి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ అయితే హాస్పిటల్కి పెట్టిన వేలాది రూపాయలు లక్షల రూపాయలని అప్పుని తీర్చడానికి ఆ కుటుంబాలు కనీసం కొన్ని సంవత్సరాల పాటు కష్టపడాల్సి వస్తాం. అదే వాటికి డబ్బులు తీసుకొచ్చి తల్లిదండ్రులకు కానీ లేకపోతే ఇంట్లో బిడ్డలకు కానీ ఎవరికైతే ఆరోగ్యం బాగాలేదు కుటుంబ సభ్యులకి ఈ యొక్క ట్రీట్మెంట్ చేయడానికి చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. అయితే ఇలాంటి కుటుంబాలను ఆదుకోవాలి, వారికి అండగా ఉండాలి, చదువుగా ఉండాలని తలెత్తిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ముఖ్యమంత్రి సహాయ నిధిని ఎంతో ఉదారంగా ఇస్తా ఉన్నారు. దానికి మన క్యాంపు కార్యాలయంలో చక్కటి టీమ్ మంచిగా బ్రహ్మాండంగా పనిచేస్తూ వారందరూ వచ్చిన ప్రతి అప్లికేషన్ ని సునిశ్చితంగా పరిశీలించి ప్రభుత్వ నియమాల ప్రకారం నిబంధనల ప్రకారం వాటికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు పొందుపరిచి
సీఎం రిలీఫ్ ఫండ్ విభాగానికి పంపించడం, అక్కడ అధికారులతో సమన్వయం చేసుకోవడం, ప్రతిరోజు మండలంలో చలో విశాఖ అంటూ సిఐటియు కార్మిక సంఘ నాయకులు పిలుపులు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేస్తే కార్మిక సోదరులకు అన్యాయం జరుగుతుందని సిఐటియు జిల్లా కోశాధికారి సిహెచ్ మణిలాల్ అన్నారు. చెరుకుపల్లి అంబేద్కర్ సెంటర్ లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కోశాధికారి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ స్వాతంత్ర అనంతరం కార్మిక సోదరులు ఎన్నడూ ఎదుర్కొని తీవ్రమైన కష్టాలు నేడు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. కార్మికులు ఏ ఒక్క సమస్య కూడా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పరిష్కరించకుండా కార్మికులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. ధరల పెరుగుదల అవకాశాన్ని తాకుతుంటే కార్మిక జీతాలు మాత్రం పాతాళంలోనే ఉన్నాయని అన్నారు. అలాగే జనవరి 4వ తారీఖు విశాఖపట్నంలో జరుపు బహిరంగ కార్యక్రమానికి అందరూ హాజరై కార్యక్రమం జయప్రదం చేయాలని ఆయన కోరారు. అక్కడ ప్రతి దాన్ని ప్రైవేటీకరిస్తారు. అందుకని మిత్రులారా, ఈ సిఐటి మహాసభ కార్మిక వర్గంగా వాళ్ళ సమస్యల పరిష్కారంతో పాటు స్ట్రీమ్ వర్కర్లు గానీ లేదు ప్రభుత్వ ఉద్యోగులు అందుకనే మన ఈ మండల కేంద్రంలో నిర్వహించాం. పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. 4వ తారీఖు నాడు డిసెంబర్ 31 ఈ సంవత్సరం ఒక రోజు జనవరి 4 వరకు 5 రోజుల పాటు ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పుడు ప్రైవేటు వాళ్ళకి కట్టబెడతా ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు వాళ్ళకి కట్టబెడితే హాస్పిటల్ ప్రైవేట్ పరం చేస్తే పేదలుగా ఉన్నటువంటి కార్మిక వర్గం మనకు నష్టం. రోజు ఎన్నో త్యాగాలతో సాధించుకుంటే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ దీన్ని ప్రైవేటీకరించబోతా ఉన్నారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మిక వర్గానికి నష్టం, ప్రభుత్వ రంగ సంస్థలకు నష్టం. అట్లా రైల్వే, బ్యాంకింగ్, ఎల్ఐసి ఇవన్నీ ప్రైవేటీకరిస్తున్నారు. ఇవన్నీ ప్రైవేట్ పరమైపోతే మనం కార్మిక వర్గంగా ఉన్నటువంటి మన అందరం కూడా నష్టపోతాం. అందుకని ఈ విశాఖపట్నం మహాసభలో ఈ విషయాలన్నిటి మీద చర్చించడం జరుగుతూ ఉంది. రోజు మనం చూస్తా ఉన్నాం, ఇక్కడ కార్మికులు మన కార్మికులందరివి 8 గంటల పర్వదానానికి స్ఫూర్తిగా మనం మేడే జెండా ఎగరేస్తున్నాం. ఇప్పుడు పోయిన నవంబర్ 21వ తారీఖున దేశంలో మనకున్నటువంటి 29 చట్టాల్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్ల సారాంశం ఏంటంటే అది అనారోగ్య కారణాల వల్ల బాధపడుతూ సొంతంగా వైద్యం చేసుకున్న వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలియజేశారు. స్థానిక నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో అమృతలూరు, వేమూరు మండలాలకు చెందిన పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. వేమూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 6.30 కోట్ల పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ నిధులు ఏ ఒక్కరికి అందించలేదని గుర్తు చేశారు. హాస్పిటల్లో ఉంటే 100 రూపాయలు సాయం చేయడానికి మనిషి రాట్ల కారంకి అశోక్ కుమార్, రామ్మోహన్ రావు, తన్నీరు శ్రీనివాసరావు, చేలికేసి తన్నీరు శ్రీనివాసరావు, గొల్లమ్మ డొక్కు. మన బాధ్యత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ అంటే ఆయన ఒక పేటెంట్ రైట్ గా మనం చెప్పుకోవచ్చు. ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా ఉదారంగా చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ నుంచి వైద్య ఖర్చులు గతంలో రిలీజ్ చేసినటువంటి పరిస్థితులు లేవు. 2014-19 చంద్రబాబు నాయుడు గారు అలవాటు చేశారు. 14కు ముందు అధికారంలో ఉన్న 2004 నుంచి 14 దాకా 15 అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వం కూడా ఈ రోజు ఈ సీఎంఆర్ఎఫ్ అనేది ఈ విధంగా ఇచ్చినటువంటి బ్యాక్లాగ్స్ ఎప్పుడూ లేవు. మళ్ళా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తిగా ఈ స్కీమ్ ఇచ్చేసారు కంప్లీట్ గా. మళ్ళా ఈ రోజు గత 18 నెలల కాలంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వ అధికారంలో వచ్చిన తర్వాత ఒక మన నియోజకవర్గంలోనే ఇప్పుడు నేను
ఇంకా ఖచ్చితంగా లెక్కలేదు కానీ 6.5 కోట్ల దాకా సీఎం ఆర్డర్తో ఇప్పుడు అందించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ పక్క ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందిస్తానన్నారు. మళ్ళా అదనంగా ఇబ్బందులు ఉండి ఎన్నో కష్టాలు పడి అప్పులు సొప్పులు చేసి ఆరోగ్యం కుదుటపరుచుకోవడం కోసం ఖర్చు పెట్టినటువంటి డబ్బులు బాపట్ల జిల్లా పాండురంగపురం ఓడరేవు ప్రాంతంలోని శ్రీలంక బీచ్ గోల్డెన్ శాండ్స్ కు ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ కి జాయింట్ కలెక్టర్ భావన పూల మొక్కలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు, బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, డిఎస్పీలు రామాంజనేయులు, జగదీష్ నాయక్, తహసీల్దార్ షేక్ సలీం తదితర అధికారులు పాల్గొన్నారు. అచ్చంపేట మండలంలోని మూగజీవాలపై కుక్కలు విరుచుకుపడ్డాయి. తాడువాయి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన స్థానిక రైతు కుటుంబాన్ని కొడుకులని దెబ్బతీసింది. అచ్చంపేట మండలం తాడువాయి గ్రామానికి చెందిన రైతు కొజ్జా వెంకటేశ్వర్లు గొర్రెలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగే తన గొర్రెల మందను దొడ్డిలో ఉంచగా ఆదివారం తెల్లవారుజామున అటవీ ప్రాంతం నుంచి వచ్చిన కుక్కల గుంపు మందపై ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడిలో సుమారు 24 గొర్రెలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. కంటికి రెప్పలా కాపాడుకున్న జీవాలు విగత జీవులుగా పడి ఉండటాన్ని చూసి రైతు వెంకటేశ్వర్లు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ప్రమాదంలో తనకు సుమారు 2,50,000 రూపాయలు పైగా నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తనను ఆర్థికంగా ఆదుకోవాలని సదరు రైతు వేడుకుంటున్నారు. రెండు వచ్చి ఉంటాయి అయితే ఉరికిని మొత్తం పట్టేసింది. రెండు కాదు ఎన్ని వచ్చినాయి ఆ అమ్మాయి పెట్టి రేతి నుంచి మొత్తం కానీ శుభ్రంగా సరే పైకి పంపిస్తాం. మీరు పక్కన ఏం కదా అమ్మాయి ఇది
అవును మేకలన్నా వచ్చి ఊర్లో అవును మరి మీరు ఊర్లో పెట్టుకొని మీరు ఎవరు లేకపోతున్నారు మీ బైక్ మీరు గ్యాప్ చేసుకోవాలి మీరు ఉండొద్దా మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థుల్లో 100% ఉత్తీర్ణత సాధించాలని ఎంతో ఆర్భాటంగా 100 రోజుల ప్రణాళికను ప్రకటించింది. ఇందులో భాగంగా సెలవు రోజుల్లో కూడా ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. కానీ పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కొండూరు గ్రామంలో ఈ పథకం పూర్తిగా దారి తప్పింది. కాగితాల మీద కనిపిస్తున్న నిబంధనలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. పెడుతున్నారమ్మా సండే ఫుడ్? సాటర్డే పోయిన సాటర్డే పెట్టారా? సెకండ్ సాటర్డే ఓకే. అంటే త్రీ వీక్ నుంచి లెక్క అయితే పెట్టాలి. మీరంతా 10th ఎంతమంది ఉన్నారు పిల్లలంతా? మీరు అందరు లేడీసేనా జెంట్స్ ఎక్కువ ఉన్నారు? ఒక హాలిడేస్ అప్పుడే మీకు పెట్టట్లేదా ఫుడ్? ఎన్ని వారాల నుంచి పెడతలా మీకు? ఒకళ్ళు చెప్పనమ్మా ఎవరు? బయట మా లంచ్ టైం ఎన్నింటికి? లంచ్ టైం ఓకే. మీకు సండే పెడుతున్నారా? డిసెంబర్ లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది స్టార్ట్ అయింది. మాకు 10th క్లాస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి హాలిడేస్ లో అనేది మాకు ఎటువంటి మెనూ అనేది సప్లై లేదు. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు జరుగుతున్న హాలిడేస్ లో అయితే అందట్లేదు. అన్ని రోజుల్లో అయితే ఫుడ్ బాగానే ఉంటుంది, అందుతుంది. ప్రతి సండే మరి మీరు ఎక్కడికి వెళ్ళి చేస్తున్నారు భోజనం? ఇంటి దగ్గరికి వెళ్ళి చేస్తున్నాం. నా పేరు అశ్విని ఆలా అశ్విని. ఐఎమ్ స్టడీయింగ్ 10th క్లాస్ జెడ్పీ హై స్కూల్ కొండూరు. నేను 10th క్లాస్ చదువుతున్నాను. 100 డేస్ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు హాలిడేస్లో ఫుడ్ ఇవ్వట్లేదు, ఎలాంటి మెనూ లేదు. మా అమ్మ వాళ్ళు పనికి వెళ్తారు. ఆల్మోస్ట్ మా క్లాస్లో వాళ్ళందరూ, మా పేరెంట్స్ మొత్తం పనికి వెళ్తారు. మేము ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాం. చిన్న ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి. ఎందుకు? అదే ఎందుకు వెళ్తున్నావు ఇంటికి? చర్చికి. భోజనమా పెట్టారు? ఎక్కడ పెట్టారు? మొత్తం తీస్తానన్నాగా. జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి పరిపాలనా సిద్ధాంతాలు నచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు జనసేన పార్టీలో చేరితే బాగుంటుంది అనే ఒక మంచి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు సాయంకాలం 3 గంటలకు ఎమ్మెల్సీ నాగబాబు సమక్షంలో సుమారు 5,000 మంది ఆర్యవైశ్యులు పార్టీలో చేరడానికి భారీగా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి తరలివస్తున్న ఆర్యవైశ్యులు
రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వ ధ్యేయమని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే నాగలవరం కొప్పనూరు గ్రామాల్లో 10 లక్షలతో నూతనంగా నిర్మించిన మినీ గోకులాల షెడ్లను ప్రారంభించారు. అనంతరం నాగలవరం మాచర్ల మండల ఎఫ్ఎంటీ అనంతలక్ష్మి గారి నేచురల్ ఫార్మింగ్ మోడల్ నాగవరంలో చూడటం జరిగింది. నాగలవరం కొప్పనూరు గ్రామంలో 10 లక్షలు విలువ చేసే నూతన సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. హైట్ ఎందుకు కట్టినావు? కింద వేసుకునేవాడు ఉపయోగం గాడి ఎందుకు కట్టినావు అప్పుడు? రెండచితల గ్రామంలో హిందూ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ శ్రీ పరబ్రహ్మ కాశీ విశ్వనాథ స్వామి గుండ్లపాడు మాచర్ల, శ్రీ శ్రీ రంగస్వామి నాగార్జున సాగర్ ప్రధాన వక్తగా, శ్రీ కనక శ్రీనివాస్ గుంటూరు విభాగ బౌద్ధిక ప్రముఖ్ వేమూరు ముఖ్య అతిథిగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్మించిన హిందూ సమ్మేళనానికి రెండచింతల గ్రామాలలోని హిందువులు పెద్ద ఎత్తున పాల్గొని పురవీధుల్లో జై శ్రీరామ్ అనే నినాదంతో హోరెత్తించారు. ఈ కార్యక్రమాన్ని టీటీడీ కళ్యాణ మండపం నందు నిర్వహించారు. నియోజకవర్గంలో కష్టాల్లో ఉన్న కార్యకర్తలను ఆదుకునేందుకు తన వ్యక్తిగతంగా 5 కోట్ల నిధులను వెచ్చిస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు ప్రకటించారు. ఆదివారం చీఫ్ విప్ కార్యాలయంలో పట్టణ పార్టీ అధ్యక్షులు బొంకూరి రోసయ్య అధ్యక్షతన జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఉత్తమ సేవలు అందించిన టీడీపీ కార్యకర్తలను పార్టీ అధిష్టానం గౌరవంగా అభినందించింది. ఉత్తమ కార్యకర్తలుగా గుర్తించి వారికి ప్రశంసా పత్రాలు పంపగా వాటిని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చీఫ్ విప్ జీవీ ఆంజనేయుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ అభ్యున్నతి కోసం సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ బాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని, రానున్న 20 ఏళ్లు అధికారంలో ఉంచే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారని అన్నారు. అందరికీ ఆదర్శవంతులైన సీఎం చంద్రబాబు ఆశయాలను ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్లాలని, ఆయన స్ఫూర్తితో ప్రతి కార్యకర్త పార్టీ అభ్యున్నతికి కృషి చేయాలని తెలిపారు. మన పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయ గారు, గట్టుమల్లి శ్రీనివాసరావు గారు, టీచర్ల మీటింగ్ వెళ్ళాల్సిన లింగమూర్తి, తర్వాత మంచాల హనుమంతరావు రెడీగా ఉండాలి. వెంకటకృష్ణ తర్వాత కార్యక్రమాలు ఇవ్వటం, కార్యక్రమాలు ఇచ్చిన తర్వాత సరే కార్యకర్తలు చేస్తారు, చేసిన తర్వాత మళ్ళీ ఇంకో కార్యక్రమంకి వెళ్ళిపోవటం, అలా కాకుండా ఒక కార్యక్రమం ఇచ్చిన తర్వాత దాన్ని అనలైజ్ చేసుకోవటం, బాగా అయిందా లేదా, అనలైజ్ చేసుకున్న తర్వాత దాన్ని ఎవరు బాగా చేశారు వాళ్ళు అభినందించడం, అంటే ఒక సర్కిల్ పూర్తి చేయడం అనేది. ఇప్పుడు ఈ కార్యక్రమం ఈ రోజు చేస్తా ఉన్నాం అంటే ఆ సర్కిల్ పూర్తి చేస్తున్నట్లు, సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నట్లుగా మనం భావించాలి. అయితే జీవీ గారు మాట్లాడుతూ సూపర్ 6 గురించి మాట్లాడారు, డెవలప్మెంట్ గురించి మాట్లాడారు,
దాని తర్వాత గవర్నెన్స్ గురించి మాట్లాడారు. అలాగే ఆయన వైపు నుంచి కార్యకర్తలకి ఏ విధంగా అందుబాటులో ఉంటాను, ఏ రోజులు అందుబాటులో ఉంటానని చెప్పారు. దాంతో పాటుగా కార్యకర్తలకు సంబంధించి ఒక 5 కోట్ల రూపాయల దాకా తను ఖర్చు పెడతాను అని చెప్పి ముందుకు వచ్చారు. మామూలుగా అయితే ఇలా ఎక్కువ మంది ఆలోచించు ఎక్కువ మంది చేయరు, కానీ జీవి గారు కొద్దిగా స్పెషల్ కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆహ్వానించాలి. మీరు అందరూ కూడా ఇక్కడ ఈ రోజు మీరు అందరూ వచ్చారు అంటే మొన్న ప్రతి ఇంటికి తిరిగారు. మీరు అందరికీ కూడా పార్టీ చెప్పిన కార్యక్రమం చేశారు. పార్టీ చెప్పిన కార్యక్రమం చేస్తూనే మరొకటి మీ వైపు నుంచి చేయవలసింది ఏమిటి అంటే, గ్రామాల్లో మీరు కష్టపడ్డ కార్యకర్తలు ఆదుకోవడం కోసం 5 కోట్ల రూపాయలు నా వ్యక్తిగతంగా నేను స్పెండ్ చేస్తున్నా. ఈ 3.5 సంవత్సరాల్లో 5 కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో ఆపదలో ఉన్న వాళ్ళని గుర్తించండి. అలాంటి వాళ్ళకి జైన్ కూడా తీసుకొచ్చేసారి ఇది చేయండి అది చేయండి అంటే నడవదు. కష్టపడ్డ కార్యకర్తల కోసమే 5 కోట్ల రూపాయలు నేను కార్యకర్తల కోసం సేవ చేయదలుచుకున్నా. కార్యకర్తలు రుణం తీర్చుకోవడానికే ఇది నేను చేస్తున్నాను తప్ప ఇదేం పెద్ద గొప్పని కాదు. ఇది నా బాధ్యతగా, నా మీద ఉన్నటువంటి గురుతర బాధ్యతగా నేను భావిస్తున్నా. ఈ 5 కోట్ల రూపాయలు ఎంపీ గారి సమక్షంలో దీన్ని నేను ప్రకటిస్తున్నా. దీన్ని కొత్తగా ఇండస్ట్రీలు పెట్టుకోమని ప్రోత్సహిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. 6 నియోజకవర్గాలు తీసుకుంటే అందులో మన ఎంపీ గారు మన వినుకొండ కూడా ఉండాలంటే వినుకొండను కూడా పెట్టి చేర్చారు. కొత్తగా మన పార్టీకి పనిచేస్తే పాటు ఒక చిన్న వ్యాపారం కూడా, అంటే ఏ వ్యాపారంలో డబ్బులు వస్తున్నాయో మీ బంధువులు ఏమైనా పక్క నియోజకవర్గాలు ఏమైనా ఉంటే చెప్పండి, అవి మన వాళ్ళ చేత పెట్టిద్దాం. కార్యకర్తలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఆర్థికంగా ఎదగాలని నా కోరిక. అందుకని ఒక 10 మందినైనా వాళ్ళ చేత ఏదైనా చిన్న ఇండస్ట్రీలు మన ప్రాంతంలో ఏమైనా ఉంటే పెట్టించాలి. లాభాలు వచ్చే ఇండస్ట్రీ పెట్టి సిక్కై మూసేసుకున్న వాళ్ళు ఉన్నారు, నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. నాకు అది కాదు కావాల్సింది. లాభాలు వచ్చే యూనిట్లు ఎక్కడ ఉంటే ఎంపీ గారిని కూడా దాన్ని లోతుగా స్టడీ చేయమని కోరుతున్నా. ఈ ఇండియాలో ఎక్కడ ప్రాఫిట్ వచ్చే చిన్న పెట్టుబడులతో లాభాలు సంపాదించే ఎక్కడున్నా అది మన వినుకొండ ప్రాంతాల్లో పెట్టాలని నా కోరిక. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.